అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను ప్రాన్స్ బిర్యానీ, రొయ్యల బిర్యానీని ఎలా రెడీ చేసుకుంటారో ఏంటి అనేది చూపించబోతున్నాను. చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను 1 kg ప్రాన్స్ని అయితే తీసుకున్నాను. క్లీన్ చేశాక 600 grams అయితే వచ్చింది. వీటిని ఫస్ట్ నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పాటు మ్యారినేట్ చేసుకోండి. బాగుంటుంది. ముక్కలకి ఉప్పు కారాలు అనేవి మంచిగా పడతాయి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను 2 గ్లాసుల వరకు అయితే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకుంటే వండుకునేటప్పుడు మెత్తగా రాకుండా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందాక 10 minutes మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక 10 to 15 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే వాటిలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కకు పెట్టేసుకుందాము. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, మీ దగ్గర మసాలాలు ఏముంటే అవి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ని పొడుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటేనే బిర్యానీలోనికి బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 చిన్న సైజ్ టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్, ఆనియన్స్ వేసుకుంటే తీయగా అవుతుందని అనుకుంటారు కదా, అప్పుడు 1 స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. టమాటోస్ వేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇవి టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ కారం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు పుల్లగా ఉండకూడదు, తీయగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పెరుగు అంతా ఒక 2 minutes పాటు కలుపుకున్న తర్వాత ఇలా కలిసిపోతుంది. తర్వాత ఇందులో మనం ఇందాక ప్రాన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను కలిపి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 minutes పాటు మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుంది. బిర్యానీ అనేది జ్యూసీగా వస్తుంది. ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మసాలాలు ఏముంటే అవి వేసేసుకోండి. పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వాటర్ అనేది బాగా మరిగించుకున్న తర్వాత ఇందాక మనం అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 minutes పాటు మంచిగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఎక్కువగా ఉడకనివ్వకూడదు. 60 to 70% ఉడికినట్టయితే రైస్ అనేది రెడీ అయిపోతుంది. బాగా మెత్తగా కాకుండా ఇక నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. చేసుకున్న గిన్నెలోనే మనము కొద్దిగా కర్రీని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఒక లేయర్ కర్రీ ఉంచి ఇంకొక లేయర్ అనేది రైస్ని అన్ని వైపులా వచ్చేలాగా మంచిగా ఒక లేయర్ వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోండి. దానిపైనుంచి ఇంకొక లేయర్ వచ్చి కర్రీని వేసుకోండి. కర్రీ అయితే నీట్గా అన్ని వైపులా వచ్చేలాగా మంచిగా వేసుకోండి. తర్వాత ఇంకొక లేయర్ వచ్చి రైస్ వేసుకోండి. రైస్ కూడా మంచిగా నీట్గా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఫుడ్ కలర్ అనేది మాత్రం ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంట్లో వాడని దోశ పెనం ఏదన్నా ఉంటే స్టవ్ మీద పెట్టేయండి. దానిపైన బిర్యానీ గిన్నెని పెట్టేసి దానిపైన బరువుగా ఉండే ఏ వస్తువునైనా పెట్టేసుకోండి. ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో గిన్నె వేడెక్కేంత వరకు ఉంచి తర్వాత 10 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంతే, బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే వీడియో, బాయ్.